నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది తన నిత్య జీవితంలో చాలా పనులు పెండింగ్ పడుతున్నాయని, అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరికైనా ఒక పని చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ ఉందంటే ఒకటి చెప్తాను వినండి. అది పని కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్, నాకు ఈరోజు షూట్ ఉంది, నాకు అది చాలా ముఖ్యమైనది. నాకు ఈరోజు ఒక పెద్ద హోమం ఉంది, అది నాకు చాలా ముఖ్యమైనది. ఈరోజు నాకు ఒక ఎగ్జామ్ ఉంది, నాకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అది చాలా ముఖ్యమైన పని, నాకు ఇంపార్టెంట్. ఈరోజు నేను ఒక కొత్త ఇంటి పని ప్రారంభిస్తున్నాను, అది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మనిషి జీవితంలో ఏ రోజైతే ఇంపార్టెంట్ పనులు ఉంటున్నాయో మీరు ఆ రోజు చేయవలసింది ఏంటంటే, మీరు అర్లీ మార్నింగ్ అనగా బ్రాహ్మీ ముహూర్తానికి లేచి ఆ పని మొదలు పెడితే చాలా మంచిది. కానీ ప్రతిరోజు కూడా మీరు లేవగలిగితే, మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు అంటే కష్టం గురువు గారు, మేము లేట్ నైట్ పడుకుంటాం, మేము జాబ్ నుంచి వచ్చే లోపల చాలా స్ట్రెస్ అయిపోతాం, మేము చాలా టైర్డ్ అయిపోతాం, మాకు అలా అంటే కష్టం అని అనుకున్నవారు వీలున్నంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పని మొదలు పెడితే మహా అద్భుతం. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కానీ ఒకవేళ మీకు ఏదైనా పనులు పెండింగ్ పడుతున్నా, అనుకున్న పని అనుకున్నట్టు అవ్వకపోతున్నా, అంటే మీరు ఏ పని అయితే ధార్మికంగా అవ్వాలో అని కోరుకుంటున్నారో అలాంటి పనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది, ఈ ముహూర్త బలం. అయితే మనం ఏం చేయాలి? కొన్ని పనులు పెండింగ్ పడుతున్నా, మనకు జాబ్ లేకపోయినా, మనకి ఏదన్నా ఇంపార్టెంట్ పనులు ఉన్నా, మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేయాలి. అనగా ఈ టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు గురువు గారు అని అంటే, మీరు 4 నుంచి 4:30, 4 నుంచి 4:30 లోపల నిద్ర లేయాలి. నిద్ర లేచి మీరు స్నానం ఆచరించి పూజ చేసుకొని ఆ రోజు మీ పని మొదలు పెట్టండి. అంటే అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు చేయవలసింది ఫస్ట్ స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించిన తర్వాత చాలామందికి పూజ చేసుకునే అలవాటు ఉంటుంది, అది చాలా మంచి అలవాటు. నేను దాని గురించి ఏం చెప్పట్లేదు. చేసుకునేవాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే వాళ్ళకుండే పవర్స్ వేరే, వాళ్ళకుండే బలం వేరే. ఒకవేళ మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసిన తర్వాత ఆ టైంకి మేము పూజ చేయనాటికి మాకు కొంచెం సరిగా లేదు, పువ్వులు లేవు, మళ్ళీ చేద్దాం అని అనుకున్నా, మీరు చేయవలసింది ఏంటంటే కాస్త ధ్యానం చేయాలి. దేవుడి దగ్గర లేదు, మీరు హాల్లోనూ తూర్పు అభిముఖంగా కూర్చొని మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని మీ మనసులో మీరు ధ్యానం చేసుకోండి. వీలున్నంత వరకు ఓం, ఈ ఓంకార శబ్దాన్ని మీ మనసులో, శబ్దం బయటికి రాకుండా మీ మనసులో మీరే ధ్యానం చేసుకొని మీరు రమించండి. తరువాత మీ పని మీరు మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీకు కొన్ని పనులు ఆటంకాలు ఉంటున్నాయో, ఎప్పుడైతే మీరు అనుకున్న పనులు అవ్వట్లేదు, ఏ పనులైతే మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయో ఆ పనులు అయిపోవాలి అని మీరు అనుకున్నా, ఈ పని నాకు చాలా ఇంపార్టెంట్, ఈ పని నేను చెయ్యాలి అని మీరు అనుకున్నా, నేను చేసే ఈ పని ఎక్కడ ఆగకూడదు, ఏ ఆటంకం రాకూడదు అని మీరు అనుకున్నా, మీరు చెయ్యవలసిందల్లా ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి చూడండి. ఇప్పటిదాకా మీకు ఎన్ని పనులు పెండింగ్ పడుతున్నా, ఎన్ని పనులు ఆటంకాలున్నా, ఎన్ని పనులు ఆగి ఉన్నా, మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన పని మొదలు పెడితే 100% ఆ పని అయిపోతుంది. నన్ను నమ్మి మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ పని మొదలుపెట్టి నేను చెప్పినట్టు చేసి చూడండి, 100% ఆ పని అయిపోతుంది. ఇందులో మీరు చేయవలసింది ఏం లేదు. మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసి తలస్నానం ఆచరించి ఖచ్చితంగా పూజ చేసి వీలుంటే కొంచెం ధ్యానం చేసుకొని అప్పుడు ఆ పని మొదలు పెట్టండి. చూడండి, ఇన్ని రోజులు మీకు పెండింగ్ పడుతున్న పని, మీకు కాని పని, ఈ పని అవ్వట్లేదు అని అనుకున్న పని 100% అయిపోతుంది. ఇందులో మీకు ఎలాంటి సందేహం వలదు సుమా. కృష్ణార్పణమస్తు.